నిత్యము స్తుతి ఆరాధన ఇంట్లో జరగదు, ప్రార్థన జరగదు. ఎందుకంటే ఎవరు బంధువులు వస్తారు, లేకపోతే ఫ్రెండ్స్ వస్తారు, లేకపోతే ఇంకేదో జరుగుతాయి, ఫంక్షన్లు జరుగుతాయి, పుట్టినరోజు జరుగుతాయి. అదంతా కూడా దేవుడి కార్యం సరిగ్గా జరుగుతాయి, ఇంటిలో జరగదు. కేవలం చర్చిలో మాత్రమే తమ సంపూర్ణమైన దేవుడి సేవ గాని పరిస్థితి జరిగేది స్థలం ఏదైనా ఉందంటే తమ పరిశుద్ధమైన మందిరమే. అందుకే దేవుడు మందిరాన్ని నిర్మించమని ప్రభువు చెప్పేటప్పుడే ఆ మందిరంలో పడి దేవుడు మాట్లాడతాను. ఈ రోజు భాస్కర్ గారి ద్వారా దేవుడు ఈ యొక్క దినంత పిల్లరా ఇటువంటి ప్రాంతంలో పిల్లల మరి ఈ ప్రాంత పర్యటన తెలియదండి, పంజాబ్ సెంటర్స్ ప్రాంతంలో పిల్లల భాస్కర్ గారికి ప్రేరేపించి ఇక్కడ గొర్రెల్ని ఇక్కడ ఆత్మలు రక్షిద్దామని చెప్పి దేవుడు ఇక్కడ ఈ మందిరాన్ని స్థాపించాడు. దేవుడు పిల్లల నా మందిరము ప్రార్థన అనేక అన్యజనులకు ప్రార్థన మందిరం అని దేవుడు చెప్పాడు. దేవుడు పిల్లల దేవుడు ఆశపడేది పరిశుద్ధ స్థలము గురించి ఆశపడుతున్నాడు. ఈ రోజు నేను కూడా పరిశుద్ధ స్థలముగా మార్చబడాలి. ప్రతిరోజు దేవుడు మాట్లాడాలని కోరిక ఎంతమందికి ఉందో చేతులు ఎత్తండి. ప్రతిరోజు దేవుడు మాట్లాడే కోరిక ఎంతమందికి ఉందండి? ప్రతిరోజు దేవుడితో మాట్లాడాలంటే నీతో ఖచ్చితంగా నువ్వు పరిశుద్ధ స్థలముగా నువ్వు మార్చబడాలి. నిజమైన మందిరం నీవే, జీవంగల మందిరం నీవే. దేవుడు వాక్యం చదివిస్తుంది. 6:19 ఆయన అంటే విలువ పెట్టి కొనుక్కున్నారంటే మీకు ఆ రోజు మామూలు గోడలతో కట్టారు తప్ప దేవుడు మాత్రం రక్తముతో సంఘానికి కట్టాడు. హల్లెలూయా. తన రక్తంతో సంఘాన్ని కట్టారు. ఈ రోజు మేము తినపిల్ల ఇక్కడికి వచ్చామంటే అంటే బయట చెప్పుకోగలుగుతుంది, ఫాస్టింగ్ ఉండొచ్చు. ఎందుకంటే మామూలు తినేసి తమ సంఘాన్ని కొనిపించేస్తే రకాలు కాదని తెలిపి దేవుడి మందిరం అంటే తన రక్తము తమ సమట వచ్చి రక్తము కార్చి మందిరాన్ని కాపాడుకునే స్థాయి ప్రతి ఒక్కరికి ఉండాలి. ప్రతి ఒక్కరు భారం కలిగి అందుకే భారం కలిగి తినపిల్ల ఈ రోజు తినపిల్ల ఏదో చిన్నది ఏదో చేసిన చిన్న ఫాస్టింగ్ ఉండి మందిరం గురించి వచ్చాం. దేని కారణం తీస్తా దేవుడి మందిరం ఆసమాస కాదు. ఇట్స్ వెరీ మారు వండర్ఫుల్ అన్నమాట. ఈ మందిరం తినపిల్ల ప్రపంచంలో ఏ యొక్క తినపిల్ల గృహ ప్రవేశాలు కూడా వేస్ట్ తినపిల్ల, కానీ మందిరం ఓపెన్ తినపిల్ల సామాన్యమైన విషయం కాదు. కనుక తినపిల్ల దేవుడు తన పరిశుద్ధ స్థలాన్ని కోరుకుంటున్నాడు. ఆ పరిశుద్ధ స్థలం పేరు జీవంగల మందిరం మనమే. దేవుడికి స్తోత్రం. ప్రతిరోజు నువ్వు ఆరాధించగలగాలి, ప్రతిరోజు నువ్వు తినపిల్ల ప్రార్థన చేయగలగాలి. దేవుడు అటువంటి కావాలన్న తినపిల్ల దేవుడు వాక్యం చదివిస్తుంది. తినపిల్ల కీర్తన 16:11 అమ్మా దేవుడు సంపూర్ణ సంతోషం ఉందట, ఈ లోకంలో లేదండి. అలాగే నిర్గమకాండం 33:14 దేవుడు చెప్తున్నారు, నా సన్నిధి నీకు తోడే ఉంటాను. దేవునికి స్తోత్రం. కానీ దేవుడు సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. నిత్యము నువ్వు పరిశుద్ధ స్థలముగా మార్చబడి దేవుడు కావచ్చింది పరిశుద్ధ మందిరం కావాలి. ఆ జీవగల మందిరం మనమే. మీరు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మందిరంలో మన హృదయమైన మందిరంలో నివాసం చేస్తున్నాడు. ప్రతిరోజు ప్రార్థించే ఆశపడేవాడు, ప్రతిరోజు స్తుతించే గణపరచేవాడు, ప్రతిరోజు సంతోషంగా ఉండాలని వాళ్ళు నువ్వు పరిశుద్ధపరచబడాలి. యేసు రక్తముతో ఈ మందిరాన్ని కొనుక్కున్నాడు దేవుడు. హల్లెలూయా. నీ మీద నీకు అధికారం లేదన్న పిల్లల ఆయన విలపెట్టి కొనుక్కున్నారు కనుక నువ్వు పరిశుద్ధ మందిరంగా మార్చబడ, దేవుడు నివసించే మందిరంగా, దేవుడు ప్రార్థించే మందిరంగా, దేవుడు మందిరంగా, దేవుడు సువార్తెల్ల మందిరంగా నువ్వు మార్చబడాలి. దేవుని యొక్క కృప అయిన పిల్లల ఈ మాటను ప్రభు దీవించును గాక. చాలా సంతోషం సార్. చక్కగా వాక్యం అందించారు. ఉన్నతమైన మందిరమైన మాటల గురించి చెప్పారు మన జాషువా గారికి. క్రీస్తు పేరిట వందనములు. మన మధ్యన గుప్తంగా అంటే సమయము మనకు అందుబాటులో లేదు కదా, దయతోటి కొంచెం అర్థం చేసుకోండి. పదే అంటున్నానని సరే కొద్దిసేపు గ్రీటింగ్లా తెలియజేసి తదుపరి కార్యక్రమం ఉంది కదా, తదుపరి నడిపించవలసిందిగా మన మధ్యన హేమంత్ గారు వచ్చి మరి గ్రీటింగ్ తెలియజేయకుండా కోరుతున్నాను. దేవునికి స్తోత్రం.